కదా. ఎందుకు ఈ మాట, ఈ అంశానికి టైటిల్ పెట్టాల్సి వచ్చిందంటే మాట చూద్దాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 20వ వచనం వచ్చింది. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడును కాపురం ఉండపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అంటే ఈ మాట ఎవరి గురించి వ్రాయబడింది? ఇస్కరియోతు యూదా గురించి వ్రాయబడింది. ఇస్కరియోతు యూదా ఏం పోగొట్టుకున్నాడంట? ఉద్యోగం. ఏ ఉద్యోగం? గవర్నమెంట్ ఉద్యోగమా? ప్రభుత్వ ఉద్యోగమా? ప్రభువు యొక్క ఉద్యోగం. అంటే ప్రభువు పని చేయటం ఉద్యోగంతో భావించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. కానీ ఈరోజు ప్రభు ఉద్యోగం కంటే మనకి ఏది ముఖ్యం? ప్రభుత్వ ఉద్యోగం అంటే గొప్ప. కానీ ప్రభు ఉద్యోగం చేయాలంటే అంటే క్వాలిఫికేషన్ కావాలా వద్దా? ప్రభుత్వ ఉద్యోగం చేయాలంటే ఎంత క్వాలిఫికేషన్ కావాలా వద్దా? ప్రతి ఉద్యోగానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఇంత చదివితేనే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అనే విషయాలు. కానీ ప్రభు ఉద్యోగానికి లేదా ప్రభు పని చేయడానికి లేదా విశ్వాసానికి విద్యార్హత ఎంత ఉంటే సరిపోద్దని మీరు ఒక్కొక్కరు కొంత సమాధానం చెప్పండి. కనీసం ఎంత చదువుకోవాలి? ప్రభువుని ప్రకటించాలంటే ఎంత చదువుకోవాలి? ఆన్సర్ ప్లీజ్, త్వరగా. ఎంత చదువుకుంటే ప్రభు యొక్క ఉద్యోగం చేయొచ్చు? త్వరగా చెప్పాలి. మినిమం. ఎందుకంటే ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు దానిని పరిశోధించుచున్నారు. పరిశోధించాలంటే ఏం కావాలి? చదువు కావాలి. మరి చెప్పండి. ఒక వ్యక్తి విశ్వాసం లేకుండా పరలోకానికి వెళ్ళలేడు. మరి విశ్వాసం కావాలంటే ఎంత చదువుకుంటే విశ్వాసం అనేది వస్తుంది? చెప్పరా ఎవరు? అసలు ఈ మాట ఎందుకు వచ్చిందంటే, నేను ఈ యొక్క అంశం ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందంటే, ఈ టైటిల్ వెనుక ఎలాంటి పరిస్థితులు అంటే, ఇటీవల కాలంలో రఘువన్న గారితో కొంచెం వాదన జరిగింది. ఉన్నారు అందరూ. అప్పుడు కొన్ని విషయాల్లో ఆయన గ్రీకులో చూపించినప్పుడు కొన్ని అప్పటి వరకు ఇవి వాస్తవాలు కదా అని అనుకున్నప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను, చాలా బాధపడ్డా. ఏంటి ఇప్పటివరకు నేను విన్నది కరెక్ట్ కాదా అని ఆలోచన. అలాగే బాధతో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ప్రభువా, తెలుగు మాత్రమే నాకు వచ్చు, నాకు గ్రీకులోకి వెళ్ళి పరిశీలించేంత ఇంగ్లీష్ నాకు రాదు. మరి నా పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు నేను విన్నదంతా నా విశ్వాసానికి దెబ్బతీస్తుందా? ఏంటి పరిస్థితి అని ఆలోచించినప్పుడు మరొక ఆలోచన వచ్చింది. ఏంటంటే, నేను తెలుగు చదవగలను, రాయగలను, తెలుగు గ్రంథాన్ని పరిశీలన చేయగలను. మరి తెలుగు కూడా పరిశీలన చేయలేని వారి పరిస్థితి ఏంటి ప్రభు అని ఆలోచన వచ్చినప్పుడు అసలు దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఇవ్వటం వెనుక అసలు అర్థం ఏంటి అనే లోతుల్లోనికి ఆలోచనలు వచ్చేస్తున్నాయి నాకు. వెంటనే ఆ బాధలో ఆలోచిస్తున్నప్పుడు, మీలో తెలుగు కూడా చదవటం రాని వాళ్ళు చేయొద్దండి. తప్పులేదు, చేయొద్దండి. తెలుగు కూడా నాకు చదవటం రాదు కొంతమంది ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, కనీసం 4-5 ఉన్నారు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? చెప్పండి. ఇప్పుడు పరిశీలన చేస్తేనే పరలోకమా? అలా ఎందుకు? మరి పరిశీలన చేస్తేనే పరలోకమా అయితే ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, ధనవంతుడు వెళ్ళలేడంట. ఇప్పుడు ధనవంతుడు చదువుకొని ఉంటాడా, పేదవాడు చదువుకొని ఉంటాడు? చెప్పండి. ధనవంతుడు చదువుకొని ఉంటాడు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది బైబిల్? ధనవంతుడి కంటే పేదవాడికి ఎక్కువ పరలోకానికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి, ధనవంతుడు వెళ్ళలేడు అంటే ధనం మీద నమ్మిక ఉంచిన వాడు వెళ్ళలేడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. అయితే మరి బైబిల్ గ్రంథాన్ని ఇవ్వటానికి అసలు విశ్వాసం ఎలా కలుగుతుంది మనకి అనడానికి నా ఆలోచనలు చాలా మారిపోయాయండి. ఈ వాదన వల్ల అది నాకు చాలా మంచిది అనిపించింది. ఎందుకంటే
ఏదో కొత్తది చెప్పాలి 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 చెప్పాలనే ఆలోచనలు కలిగి ఉండేవాడిని, కొత్తది వినాలి వినాలని ఆలోచన కలిగి ఉండేవాడిని. కానీ అవన్నీ కాదు, ఇది కాదు, కరెక్ట్ కాదు అని అనిపించింది నాకు ఆ వాదన తర్వాత. అయితే మనం వాక్య భాగంలోకి వెళ్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు చూడండి. మనము వినాలి వినాలి కొత్తది వినాలి అనుకుంటాం. మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వినటం కాదు, ఏం చెబుతున్నాడు? వాక్య ప్రకారము ప్రవర్తించాలి. ఈరోజు ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా కలిగి ఉంది, కొత్తది వినాలి, ఇది పాతదే కదా. చాలా సార్లు మనకు అదే అనిపిస్తుంది, ఇది పాతదే కదా, ఏం వింటాం, విన్నదే 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 అంటాం అనుకుంటాం. ఏం వింటాంలే, విన్న వాక్యం పదే పదే వింటాం. కొత్తదైతే బాగుంటుంది, కొత్తదైతే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు వినువారు మాత్రమై ఉంటే, ఎన్నాళ్ళైనా ఎంతకాలం ఉన్నా కేవలం వినటానికి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కేవలం వినాలి వినాలి వినాలి, కొత్తది వినాలి, కొత్తది తెలుసుకోవాలి అనుకుంటే ప్రయోజనం లేదు. వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారుగా ఉండాలి అని ఖచ్చితంగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే మరొకరిని చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు జన సమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. చాలా ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే శాస్త్రులు పరిచయులు మోషే పీఠ మందు కూర్చుండేవారు, అంటే వారు వాక్యాన్ని ప్రకటించేవారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నింటినీ, వారి దేంట్లో నుంచి చెప్తారు? ధర్మశాస్త్రం అంటే బైబిల్ గ్రంథం నుంచి చెప్తారు. కానీ వాటిని వారు చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, గైకొనుడి అక్కడేం చూసాం? వాక్య ప్రకారం ప్రవర్తించుడి, ప్రవర్తించుడి, ప్రవర్తన, గైకొనుడి ఏంటిది? ఇది కూడా క్రియలే. ఇప్పుడు వారిలాగా చేయకండి అంటున్నాడు. వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, అంటే వారు చెప్పుదురే గాని చేయరు. చెప్పాలి 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 అనే ఆలోచన ఈరోజు చాలా మందిలో ఉంది. చెప్పాలి, కొత్తది చెప్పాలి, కొత్తగా చెప్పాలి, అందరిని ఆశ్చర్యపరచాలి, అందరికీ తెలియని సంగతులు చెప్పాలి అనే ఆలోచనలు కలిగి ఉంటున్నాం చాలా మంది. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, చెప్పేవారిగా ఉండి చేయకపోతే నువ్వెంత చెప్పినా, నువ్వు 1,00,000 ప్రసంగాలు చేసినా వాటి వల్ల నీకు ప్రయోజనం ఉండదు. సరే, విన్న వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉండిద్దేమో వాటిని అనుసరించి నడుచుకుంటే. అదే దగ్గర భావం కూడా. మీరు వాటిని అనుసరించి నడుచుకోండి. శాస్త్రుల పరిచయం వారు చెప్తున్నారు కానీ చెయ్యట్లేదు. ఇప్పుడు ఏమర్థమవుతుంది మనకి? వింటే ప్రయోజనం లేదు, వినాలి వినాలి అనే కోరికుంటే ప్రయోజనం లేదు, క్రియలు చేయాలి. చెప్పాలి చెప్పాలనే ఆలోచన కలిగి ఉన్నామా? ప్రయోజనం లేదు. ఏం చేయాలి? గై కొనాలి. ఈ రెండు కలిసినటువంటి ఒక సంఘాన్ని మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 21వ వచనం. అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారనే యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు ముందుగానే మనకి తెలియజేశాడు. చూడండి 17వ అధ్యాయము 21వ వచనం. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. చాలండి. ఎలాంటి వారంట ఏథెన్సు వారు? ఏదో కొత్త సంగతి చెప్పటం ఎందు, వినుట ఎందు, చెప్పుట ఎందు, వినుట ఎందు, చెప్పుట ఎందు, వినుట ఎందు. అంటే ఇదే కాలం గడిచిపోతుంది అనమాట.
వినాలి వినాలి కొత్త సంగతి వినాలి, చెప్పాలి చెప్పాలి కొత్త సంగతులు చెప్పాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు అన్నమాట. అయితే వినాలి, ఖచ్చితంగా వినాలి. విశ్వాసం రావాలంటే ఖచ్చితంగా వినటం వలన విశ్వాసము కలుగును. వినటం ఓకే, వినాలంటే ఏం చేయాలి మరి? ప్రకటించేవారు ఉండాలా? ఉండాలి. పరిశీలన చేయడానికి చదువు అవసరమే, అన్నిటిలోంచి తీసి పరిశీలన చేసి బోధించడం అవసరమే. కానీ విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే వినుట వలన కలుగుతుంది. అయితే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇక వినటానికంటూ ఏముండదు. చాలా వరకు మనందరిలో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న మనం ప్రతి ఒక్కరు కూడా కొన్ని వేల ప్రసంగాలు వినేవాళ్ళు ఉన్నారు, వందల ప్రసంగాలు విన్నవాళ్ళే ఉన్నారు ఎక్కువ శాతం. నాకు ఒక ప్రసంగమే తెలుసు లేదా 2 ప్రసంగాలే నాకు తెలుసు అన్నవాళ్ళు చేయొద్దండి. 1-2 ప్రసంగాలు నేను ఉంది ఇప్పటికీ లేదు అంటే వందల్లోనే తెలుసు మనకి. కొన్ని 10 సెమినార్స్ అయిపోయినాయి మనలో, మన జీవితాల్లో కొన్ని వందల ప్రసంగాలు అయిపోయాయి. ఎన్ని ప్రసంగాలు విన్నాం. అయితే మనమందరము విశ్వాస విషయంలో పర్ఫెక్టే, ఖచ్చితంగా చెప్పగలం. అయితే కొంతకాలం గడిచిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. 6వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, ఇదొక పాయింట్. నిర్జీవ క్రియలను విడిచి అనేది ఒక పాయింట్. మారు మనసు పొందుటయు 2వ పాయింట్. దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక. ఇవన్నీ ఏంటండి? ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి కావలసిన పాయింట్స్ ఇవన్నీ, అవునా కదా? అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ మారు మనసు ఉంది, దేవుని యందు విశ్వాసం ఉంది, బాప్తిస్మం ఉంది, మృతుల పునరుద్ధానం ఉంది, నిత్యమైన తీర్పు కూడా ఉంది. అంటే దేవుని గూర్చిన అవగాహన కలిగినటువంటి సంఘం. అయితే మరలా వేయొద్దు అంటున్నాడు. ఎందుకు మరలా వేయొద్దు అంటున్నాడు? పునాది మరలా వేయొద్దు అంటున్నాడు. పునాది వేస్తేనే, అంటే మరలా పునాది వేయబడాల్సి వచ్చింది అంటే పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు పునాది కరెక్ట్గా లేదన్నమాట. పునాది ఎన్నిసార్లు వేస్తారు? ఇంటికి ఒకసారినా? మళ్ళీ వేస్తారా? కొంచెం గోడలు కట్టినాక మళ్ళీ పునాది, ఒక 3 వరుసలు కట్టినాక అన్నయ్య చెప్తారు ఒకసారిగా. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే సంఘంతో, అనే పునాది మరలా వేయకండి రా బాబు అంటున్నాడు. అని వేయాల్సి వస్తుంది, మళ్ళీ పునాది మరలా వేయాల్సి వస్తుంది. అందుకే పైన ఏమంటాడంటే 12వ వచనంలో, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూల పాఠంలో ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను అంటున్నాడు. అంటే మరలా చెప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఒకసారి విన్నది హృదయంలో లేకపోతే ఏంటి పరిస్థితి? మరలా చెప్పాల్సి వస్తుంది, సంఘానికి మరలా చెప్పాల్సి వస్తుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇవన్నీ చెప్పుకుంటా వచ్చి 6వ అధ్యాయము 1వ వచనం ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నవన్నీ అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మూలోపదేశం మానేయండి. ఇక ఇంక చెప్పాల్సిన పని లేదు, మీకు మూలోపదేశం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మీ అందరికీ మారు మనసు గురించి తెలుసు, విశ్వాసం గురించి తెలుసు, బాప్తిస్మం గురించి తెలుసు, మృతుల పునరుద్ధానం గురించి తెలుసు, నిత్యమైన తీర్పు గురించి తెలుసు. ఇవన్నీ పునాది అయితే మళ్ళా వేయాల్సి వస్తుందంట. ఎందుకు వేయాల్సి వస్తుంది? అయితే మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము, సంపూర్ణుల మగుటకు సాగిపోదుమని చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి సంపూర్ణమవటం? సంపూర్ణమవటం ఏంటి అని మనం ఆలోచిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. మనం 4వ అధ్యాయము 11 నుంచి చదవండి.
మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును ఇక్కడ చాలండి. ఇక్కడ 11వ వచనంలో ఏమంటున్నాడంటే పరిశుద్ధులు ఏమవ్వాలంట? సంపూర్ణులవ్వాలి. ఎవరు పరిశుద్ధులు అంటే బాప్తిస్మం పొందిన ప్రతి వారు కూడా పరిశుద్ధులుగా తీర్చబడిన వారు. మనమందరం ఈ పరిశుద్ధులుగా తీర్చబడిన మనము ఏమవ్వాలంట? సంపూర్ణులు. లేదా ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏం చదువుకున్నాం మనం? ఒకసారి మళ్ళీ రండి. అని పునాది మరలా వేయక క్రీస్తును ఇచ్చిన మూలోపదేశం మాని సంపూర్ణులం అవ్వాలి. సంపూర్ణులం అవ్వాలి. దేంట్లో సంపూర్ణం అవ్వాలి? ఆస్తుల్లోనా? దేంట్లో సంపూర్ణులం అవ్వాలి? విశ్వాసములో సంపూర్ణులం అవ్వాలి. విశ్వాసములో సంపూర్ణులం అవ్వాలి. ఎప్పుడు అవుతాం? ఇప్పుడు మనం ఎన్నో ప్రసంగాలు విన్నాం కదా, చాలా ప్రసంగాలు విన్నాం. అయితే జక్కయ్య ఎన్ని ప్రసంగాలు ఉన్నాడు? కేవలం 1 డే సెమినార్ జరిగింది జక్కయ్య గారి ఇంట్లో. 1 డే సెమినార్ జరిగింది. ఒక్క సెమినార్కి ఏం జరిగింది? అతనిలో మార్పు చెందింది. ఒకసారి ఆ సందర్భంలో ఒక్క మాట చూద్దాం మనం. లూకాసు వార్త 'మొత్తం అయిపోయిన తర్వాత, ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత జక్కయ్య గారు మాట్లాడుతున్న మాటలు చూద్దాం. 8వ వచనం నుంచి 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేన్నైనను అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు 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 అనేది అండర్లైన్ చేసుకుంది. ఎప్పుడు వచ్చిందంట ఇంటికి రక్షణ? నేడు. సరే, ఇతను ఆల్రెడీ క్లియర్ చేసేవాడైనా విశ్వాసం వచ్చిందేమో అప్పుడే, ఆ రోజే. ఏదేమైనా సరే సంపూర్ణత అనేది ఎప్పుడు వచ్చింది జక్కయ్య గారికి? యేసుక్రీస్తు వచ్చి మాట్లాడిన తర్వాతే వచ్చింది. అతడు క్రియల్లో సంపూర్ణుడు అవ్వచ్చు, కానీ అతనిలో ఏం లేదు, విశ్వాసం అనేది లేదు. లేదా రియలైజ్ అయ్యి అప్పుడే చేసి ఉండొచ్చు ఇవన్నీ, అతని ఆస్తులు ఇచ్చేయటం కానీ ఏదైనా సరే. ఏది ఏమైనా అతనికి సంపూర్ణత ఎప్పుడు కలిగిందంటే నేడు అన్నాడు. నేడు అనే పదం వచ్చింది అక్కడ. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అతనిలో ఒక మార్పు వచ్చింది. విన్న వాక్య ప్రకారం ప్రవర్తించాడు వెంటనే. అలా కాకుండా ప్రభువా బాగుంది ప్రభువా, చక్కటి మాటలు, మరలా ఇంకా నీ దగ్గర చాలా మ్యాటర్ ఉండేది కదా, మళ్ళీ ఈ దారిని వచ్చినప్పుడు మరలా విందాం ప్రభు అన్నాడు అనుకోండి, ఈ మాటలు పలికేవాడు కాదు యేసుక్రీస్తు ప్రభు వారు. నువ్వు ఎన్ని విన్నా నీ బ్రతుకు మారదనుకొని వెళ్ళిపోయేవాడేమో. కానీ ఇక్కడ వెంటనే ఒక్క ప్రసంగానికే మార్చుకున్నాడు. అలాగే సమరయ స్త్రీ కూడా ఎన్ని ప్రసంగాలు అంటే విశ్వాసం రావడానికి నేను చెప్తున్నాను. ఇక్కడ మనలో విశ్వాసం కలగాలంటే ఒక్క ప్రసంగం చాలు. సరిగ్గా నువ్వు లోపలికి తీసుకుంటే ఒకే ఒక్క ప్రసంగంతో రియలైజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జైలు అధికారి ఉన్నాడు. ప్రారంభ క్రైస్తవంలో 3000 మంది చేర్చబడ్డారు. వాళ్ళందరూ కూడా ఎన్ని ప్రసంగాలకి? ఒకే ఒక ప్రసంగానికి వాళ్ళ బ్రతుకు మార్చుకున్నారు. అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేం చేయాలి అంటే ఒక ప్రసంగంతోనే వాళ్ళ బండ వంటి వాళ్ళ హృదయాలు బద్దలైపోయాయి. కానీ మనం ఎన్నో వింటున్నాం, మనం క్రియలు చేస్తున్నామా అనే ఆలోచన నాకు కలిగింది ఆ రోజు. ఇది వినాలి అనే ఆలోచన కలుగుతున్నానేంటి, ఇది కరెక్టేనా అనిపించింది. చెప్పాలి, కొత్తగా చెప్పాలి, పరిశీలన చేయాలి, ఎవరు చెప్పని వాక్యాలు చెప్పాలి. ఈ ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి ఈరోజు క్రైస్తవ్యం. కొత్తగా చెప్పాలి. కొత్తగా చెప్తే నువ్వు ఒకవేళ పరిశీలన చేసి కొత్తగా చెబితే మనుషుల దృష్టిలో పడతావేమో.
కానీ నువ్వు విన్నవి నువ్వు నీ హృదయంలో ఉన్న వాటి ప్రకారం నువ్వు ప్రవర్తించకుండా నువ్వు ఎన్ని కొత్త సంగతులు చెప్తే ఏం ఉపయోగం? దేవుడు నిన్ను బట్టి సంతోషించాలంటే నువ్వు ఎంత విన్నావు? కొంచెమేనా? ఒక ప్రసంగమేనా? నువ్వు విన్నది ఒక ప్రసంగమైనా సరే ఆ ప్రసంగాన్ని అనుసరించి నడుచుకోవటం నేర్చుకుంటే దేవుని దృష్టిలో గొప్పవాడిగా మారతారు. సమరయ స్త్రీ కానీ మరి జక్కయ్య కానీ వీళ్ళందరూ ఒక్క ప్రసంగంలోనే రియలైజ్ అయిపోయారు. వాళ్ళు మనకు బుద్ధి చెప్పడానికే బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయబడ్డారు వాళ్ళ గురించి? ఎన్నో ప్రసంగాలు వింటున్న క్రైస్తవ సమాజమా, ఇది ఒక ప్రసంగంలో రియలైజ్ అయిన వాళ్ళని చూపిస్తున్నాను మీకు అని బైబిల్ గ్రంథంలో చూపించడానికే, మనకు మాదిరి చూపించడానికే ఇది. అయితే విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే మనకి వినుట వలన కలుగుతుంది. వినాలంటే ఏం కావాలో చెప్తే అదే విశ్వాసానికి విద్యార్హత. వినాలంటే ఏం కావాలి? త్వరగా చెప్పాలి. వినాలంటే ఏం కావాలి? చెవులండి. చెవులు లేకుండా వినగలరా? వినాలంటే ఏం కావాలి? అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడు? చెవి గలవాడు వినుగా. కానీ చాలా చోట్ల ఉందండి. విశ్వాసం కలగాలంటే ఏం కావాలి? క్వాలిఫికేషన్ అవసరం లేదు. చాలా మంది బాధపడుతూ ఉండొచ్చు, నేనేం చదువుకోలేదు, నేను పరిశీలన చేయలేకపోతున్నాను, పరిశీలన చేసి ప్రసంగాలు చెప్పలేకపోతున్నాను అని మీరు అనుకోవచ్చు. మీకు చెవులుంటే చాలు, మీకు పరలోకం మీదే అని నేను చెబుతలేదు, యేసుక్రీస్తు ప్రభువు చెబుతాడు. చాలా విషయాలు చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో. ముఖ్యంగా సంఘానికి, ప్రతి సంఘానికి చెప్తూ ఉంటాడండి. ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘానికి చెప్తూ ఉంటాడు, చెవి గలవాడు వినుగాక. ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. ఒక మాట చూసుకుందాం మనం. 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగా. ఇలా ప్రతి సంఘానికి చెప్పేటప్పుడు కూడా ఉంటది. ముఖ్యంగా ఒక పాయింట్ చూద్దాం. 3వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై సావనే ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవు ఎలాగో ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, నీకు తెలియనే తెలియదు. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడట్లేదు. సంగతో చెప్తున్నాడు. ఎన్నో ప్రసంగాలు విని విశ్వసించిన వారితో మాట్లాడుతున్న మాటలు ఇవి అంటూ ఇక్కడ మారు మనసు గురించి చెప్తున్నాడు. చూడండి, నీవు ఎలాగో ఉపదేశం పొందితివో, ఎలాగో వింటివో. ఎన్నో విన్నావు కదా, జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు. నువ్వు విన్న వాటినే, కొత్తగా కావాలని అవసరం లేదు, కొత్తగా ఏదో వినాలని ఆలోచన వద్దు. ఇక నువ్వు విన్న వాటి ప్రకారంగా మారు మనసు పొందుము అంటాడు. చూడండి, మారు మనసు ఎప్పుడు కావాలి? మారు మనసు అంటే ఎప్పుడు కావాలి? ప్రారంభంలో కావాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరైతే క్రియలు చేయట్లేదో, నీ క్రియలు నా ఎదురు సంపూర్ణమైనవిగా కనపడట్లేదు కనుక నువ్వు మారు మనసు పొందు. అంటే ఏంటి? కొత్త ఏమని ఉంటే చెప్పు ప్రభు అంటున్నాడా? కొత్త చెప్తాను అంటలేదు ఇక్కడ. నువ్వు ఏవైతే విన్నావో, ఏవైతే నువ్వు గైకొనాలని నీకు ఉపదేశించానో వాటినే నువ్వు మరలా జ్ఞప్తికి తెచ్చుకో. నువ్వు విన్న ప్రసంగాలకు జ్ఞప్తికి తెచ్చుకొని వాటి ప్రకారంగా ప్రవర్తిస్తేనే తప్ప, లేకపోతే నేను ఏ గడియలోనే వస్తానో తెలియదు. చూడండి, ఈరోజు చాలా మంది ఇదే బాణీలో ఉన్నారు. ఎన్నో విన్నాం, ఎన్నో ప్రసంగించాం కూడా. కానీ చాలా మార్చుకున్నాను నేను. నా చెప్పాలి ఇంకా కొత్తది చెప్పాలి అనే ఆలోచనలు.
దేవా నువ్వు నాకు ఏదైతే అనుగ్రహిస్తావో అది నేను ఆ సమయం ఈరోజు నేను చెప్పాలనేది నిర్ణయింపబడింది కాబట్టి నేను అంటే ప్రిపేర్ అవ్వాలి. అలా అని ప్రిపేర్ అవ్వకూడదని చెప్పట్లేదు. చదువుకున్నారా మంచిది, చదువు ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని ఉపదేశించేలాగా ఉండాలి, వినేలాగా ఉండాలి, అర్థం చేసుకునేలాగా ఉండాలి. అన్నిటికంటే మెయిన్గా ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది నువ్వు కేవలం వినేవాడిగా ఉంటే నిన్ను అస్సలు ఆటంకపరచడు. కేవలం వినేవాడివా నిన్ను అసలు ఆటంకపరచడు. కేవలం బోధించేవాడివా అస్సలు ఆటంకపరచడు. ఎందుకంటే క్రియలు చేస్తేనే వాడికి ఇబ్బంది. నువ్వు ఎప్పుడైతే క్రియలు చేస్తావో అప్పుడే ఇబ్బంది. నువ్వు క్రియలు చేయనంత వరకు, నువ్వు సంపూర్ణుడివి కానంత వరకు అపవాదికి నీతో ఎటువంటి విరోధం అవసరం లేదు. నేను అపవాదితో పోరాడుతున్నాను అనుకోవచ్చు. నువ్వు నాకు ప్రతి ప్రసంగం హైలైట్గా వస్తుంది, లేదా నేను ప్రతి ప్రసంగాన్ని శ్రద్ధతో వింటున్నాను అనుకుంటే సరిపోదు. వినాలంటే ఏం కావాలి? విశ్వాసం రావాలంటే ఏం కావాలి? చెవులు కావాలి. ఏం చెవులు కావాలి? దురద చెవులు కావాలా? దురద చెవులు అంటే కుదరదు. ఏ చెవులు కావాలంటే వినగలిగే చెవులు కావాలి. అబ్రహాముకున్న విశ్వాసం కావాలంటే అబ్రహాముకున్న చెవులు మనకు కూడా కావాలి. మోషేకున్న విశ్వాసం మనకు రావాలంటే మోషే ఎలాగ విన్నాడో అలాగే వినాలి మనం కూడా. చివరికి ఒక మాట చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం పుస్తకం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చాలండి. ఇక్కడ 20వ వచనం చదువుదాం. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొన కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు. మనలో అందరిలో విశ్వాసం ఉంది, ఖచ్చితంగా చెప్పగలం. కానీ దీనికి ఏమి యాడ్ అవ్వాలంట? క్రియలు. క్రియలు. అబ్రహాము గారి దేని వల్ల విశ్వాసులకు తండ్రి అయ్యాడు అంటే ఆయన ఏదైతే సెలవిచ్చాడో దేవుడు దాన్ని గైకొన్నాడు గనుకనే. ఈరోజు ఎన్నో ప్రసంగాలు విన్నాం మనము నాతో సహా నేను కూడా నన్ను నేను పరిశీలన చేసుకున్నాను. ముందుగా నేను చేసుకుంటున్నాను, క్రియలు చేస్తున్నానా నేను అని నేను పరిశీలన చేసుకుంటున్నాను. మీరు కూడా అలా పరిశీలన చేసుకుంటూ ఏదో కొత్త సంగతి వినాలి అనే ఆలోచనలు ఉంటే కనిపెట్టండి. దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇంకా మన జీవితంలో ఎన్ని ప్రసంగాలు ఉన్నాయో తెలియదు. నిన్న మా బామర్ది కూతురు మొన్న ఉదయం ఆమె బాలెంత 25 రోజులు బిడ్డ ఉన్నాడు. మొహం కడుక్కుంటా ఫిట్స్ వచ్చి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు చనిపోయింది. పరిపూర్ణమైన ఆరోగ్యవంతురాలు. మన జీవితంలో ఎన్ని ప్రసంగాలు ఉన్నాయో ముందు తెలియదు. ఎన్ని వింటామో, ఎన్ని ప్రకటిస్తామో, ఎన్ని పాటిస్తామో తెలియదు. కానీ క్రియలు అనేవి ఆన్ ద స్పాట్లో మనం మార్చుకోగలిగితే, క్రియలు చేయాలన్న ఆలోచన కలిగి ఉంటే దేవునికి ఇష్టలుగా మనం బ్రతకగలం. ఎప్పుడు మనకు మరణం మన తలుపు తడుతుందో తెలియదు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే అబ్రహాం గారికి ఉన్న విశ్వాసం ఎందుకు తెలియజేస్తున్నాడంటే అతను క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదంట. ఇప్పుడు మన విశ్వాసం పరిపూర్ణం అవ్వాలంటే మనకు విశ్వాసం ఉండాలి. మనం విశ్వాసం ఉండాలంటే వింటే చాలు. నేను చదువుకోలేదు అనే బాధ ఎవరు కలిగి ఉండద్దు. వింట వలన చాలామంది ఇప్పుడు జక్క ఏం చదువుకొని ఉండొచ్చు, తక్కువే. అలాగే మరి కొంతమంది
పేతురు గారు కానీ చదువుకున్న తక్కువే, కానీ వాళ్ళు విన్నది అనుసరించారు. పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళు గ్రంథాలు రాశారు. కాబట్టి అట్టి విశ్వాసము క్రియలతో కూడా కలిగి మనం కూడా జీవించాలి అని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఆయన విశ్వాసం గురించి ఆయన వీటి వలన విశ్వాసము కలుగుతుంది తండ్రి. క్రియల మూలముగా విశ్వాసము పరిపూర్ణమవుతుందని తండ్రి మేము గ్రహించి వాక్య ప్రకారంగా మేము ప్రవర్తిస్తూ తండ్రి మీ దృష్టికి నాయన యథార్థవంతులుగా ఉన్నట్టు కృప చూపించి సహాయం చేయండి. సంఘం అందరినీ మీరు నేను దర్శించండి తండ్రి. మీరే నాయన వారందరితో మాట్లాడమని ప్రతి ఒక్కరు కూడా క్రియల ద్వారా పరిపూర్ణులు అవునట్లుగా కృప చూపించి సహాయం చేయండి. సంఘం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమకరంగా మా అందరి ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా మా ప్రవర్తన అంతా ఉండులాగా సహాయం చేయండి. మా ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక.